ఏదైనా చేయొచ్చు కదా. ఏం చేయను? ఏదైనా వెయిట్గా చేయొచ్చు కదా. ఓకే. మా వాడి కోసం హెల్దీ అండ్ టేస్టీ నూడిల్స్ చేస్తున్నాను. దీనికోసం బాండీలో నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి నీళ్లు మరుగుతున్నప్పుడు 3/4 కప్పు జొన్న పిండికి 1/4 కప్పు బియ్య పిండి వేసి ఉండలు లేకుండా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో ఆయిల్, ఈ మగ్గించిన జొన్న పిండి వేసుకుని పూరి పిండిలా కాస్త టైట్ గా కలిపి గ్రీస్ చేసుకున్న మురుకుల గొట్టంలో వేసుకుని గ్రీస్ చేసిన ఇడ్లీ ప్లేట్ మీద మురుకుల గొట్టాన్ని తిప్పుతూ ఇలా నూడిల్స్ ప్రిపేర్ చేసుకుని ఆవిరిపైన 20 నిమిషాల పాటు ఉడికించి పక్కకి తీసి పూర్తిగా చల్లారాక వేరే ప్లేట్లో వేసి పక్కన ఉంచి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి కాగాక ఎగ్ వేసుకుని కాస్త వేగనిచ్చి పక్కకి తీసి మళ్ళీ ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం ఫ్రై చేసి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ట్రాన్స్పరెంట్ గా వేగిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్, రుచికి తగినంత సాల్ట్ వేసి 50% మగ్గించాక మిరియాల పొడి, టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి కలిపిన తర్వాత నూడిల్స్ వేసుకుని 2 ఫోర్క్స్ తో కలుపుతూ ఉంటే ఎక్కువ బ్రేక్ అవ్వకుండా మంచిగా కలిసిపోతాయి. ఫైనల్ గా ఫ్రై చేసిన ఎగ్, కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ అండ్ హెల్దీ జొన్న పిండి నూడిల్స్ రెడీ.